ఒక పర్సీవెన్స్ ఉంటుంది. పర్సీవెన్స్ అంటే మన ఇప్పుడు అర్జునుడు ఉన్నారు. అర్జునుడు ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ సొంత అన్న ఎవరండి? కర్ణుడు. కర్ణుడిని చంపే పరిస్థితి వచ్చింది, చంపారు కూడా. కానీ ఆ టైంలో అయ్యో మా అన్నయ్య కదా, ఇప్పుడు ఎలా జరిగింది, అనుకోకుండా జరిగిపోయింది, ఇప్పుడు ఎలా అని బాధపడకుండా ఉండి ఉంటే మనకి ధర్మం అనేది గెలిచేది కాదు. ఏది జరగాలో అది జరిగింది. మీరు కూడా అంతే. మీ గతం గురించి మర్చిపోయి ఇప్పుడు ప్రెసెంట్ ఏది జరగాలో అదే చేసుకోకండి. ఒకవేళ మార్చేది ఏమైనా ఉంటే ఎంప్లాయీస్లో తప్పు చేసి మీరు వాళ్ళని సర్ది చెప్పే ఇది ఉంటే ఎంప్లాయీస్ని మీరు సెట్ చేయొచ్చు. కానీ మనం సెట్ చేయలేము, మార్చలేము అనుకున్న ఈ టైంలో బెటర్ దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వదిలేసేయండి వాళ్ళని. మనం మార్చలేని దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెక్టిఫై చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుందంటే కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా కమిట్మెంట్ చూసుకుంటే మీ కమిట్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు కృష్ణుడి కమిట్మెంట్స్ చూసుకుంటే మెయిన్ 3 ఉన్నాయండి కృష్ణుడి కమిట్మెంట్స్. ఫస్ట్ ధర్మం గెలవాలి, సెకండ్ వాళ్ళకున్న ప్రజలకి ఎప్పుడైనా న్యాయం జరగాలి, తర్వాత ధర్మమే గెలవాలనేది ఉంది. ఈ 3 వాళ్ళు ఫోకస్. అధర్మం గెలవకూడదు, ధర్మం గెలవాలి, ప్రజలకి న్యాయం జరగాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చూసుకొని ఈ 3 కమిట్మెంట్స్తో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా మీరు కూడా మీ ఎంప్లాయీస్కి ధర్మమే జరగాలి అంటే కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళు నేను కరెక్ట్ మోటివేట్ చేస్తున్నానా లేదా, నా బిజినెస్కి తగ్గట్టు ముందుకు వెళ్తున్నారా లేదా, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నానా లేదా అనేది మీరు అన్నీ చూసుకొని వాళ్ళకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కమిట్మెంట్తో కరెక్ట్గా వెళ్ళాలి. అలానే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. మీ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్స్ గోల్ పెట్టుకోండి. అంటే ప్రెజెంట్ జనరేషన్లో అందరు ఎక్కువ షార్ట్ టర్మ్ గోల్సే పెట్టుకుంటున్నారు. కోర్స్ అయినా పర్లేదు, షార్ట్ గోల్స్ పెట్టుకొని లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేటట్టుగా చేసుకోండి. ఇప్పుడు కృష్ణుడి యొక్క అల్టిమేట్ గోల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం వల్ల కృష్ణుడికి వచ్చిన ప్రాఫిట్ ఏం లేదు, కానీ ఆయన లాంగ్ టర్మ్ గోల్ ముందు వ్యూ ఆలోచించారు. ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది. పాండవులు గెలిస్తే ధర్మం గెలుస్తుంది. ధర్మం గెలిస్తే ఏం జరుగుతుంది? ద్వాపర యుగం తర్వాత వచ్చే యుగాలు కానీ ద్వాపర యుగం అంతా అందరు హ్యాపీగా ఉంటారు అనే ఒక మెయిన్ మోటివ్తో వెళ్ళారు. అందుకనే ప్రజల క్షేమం కోరి ఆయన లాంగ్ టర్మ్ గోల్ ముందే మంచి విజన్ పెట్టుకొని వెళ్ళి ధర్మం గెలవాలని ఒక ఇదితో చేశారు. మనం కూడా మనకి ఎంప్లాయీస్లో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. మనం సక్సెస్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇప్పుడే చిన్న వేసుకుంటూ లాంగ్ టర్మ్ గెలిచేటట్టుగా చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్తో పాటు పర్సీవెన్స్తో పాటు ఒక కమిట్మెంట్తో పాటు మనము ఒక మేనేజర్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనం కృష్ణుడు తలుచుకుంటే కురుక్షేత్ర యుద్ధం అనేది ఒక్క సెకండ్లో ఆపగలరు. అతనికున్న చక్రాన్ని వేసేస్తే, సుదర్శన చక్రం వేసేస్తే అసలు కురుక్షేత్రంలో కౌరవులందరూ ఒక సెకండ్లో చనిపోయేవాళ్ళు. కానీ అలా జరగలేదు. పాండవులు యుద్ధంలోకి దించారు, కౌరవుల్ని యుద్ధంలో దించారు, లాస్ట్ ధర్మాన్ని గెలిచినట్టుగా చేశారు. ఎందుకు? ఇప్పుడు పాండవులకి ఇమీడియట్గా అలా గెలుపు అనేది ఇస్తే వాళ్ళకి త్యాగం విలువ అర్థమయ్యేది కాదు, వాళ్ళకి గెలుపు విలువ అర్థమయ్యేది కాదు, వాళ్ళకి సాక్రిఫైస్ అంటే ఏంటో తెలిసేది కాదు, వాళ్ళకి కష్టం అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. సో ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ కురుక్షేత్ర యుద్ధం అనేది పక్క నుండి నడిపించారు. సో అలా నేర్పించడం వల్ల పాండవులకి నెక్స్ట్ వచ్చే రాజ్యంలో ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఇవన్నీ ప్రాక్టీస్ ఇక్కడ చేసేసి తర్వాత వచ్చే రాజ్యంలో కష్టాలని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి వస్తుందని చెప్పేసి కురుక్షేత్రం యుద్ధం జరిగేటప్పుడు కూడా కృష్ణుడు పక్కనే ఉండి ధర్మాన్ని గెలిపించే విధంగా చూశారు. మీరు కూడా బీయింగ్ యాజ్ ఎ లీడర్ మీరు ఏం చేయాలంటే మీ ఎంప్లాయీస్ని ఎవరు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఎక్కువ వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చారు మన కంపెనీలోకి, ఎక్కువ వర్క్ ఇవ్వాలా తక్కువ వర్క్ ఇవ్వాలా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి వర్క్ అలాట్ చేయాలి. లేదంటే మీరు ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడు దానికి కావాల్సిన టూల్స్ కానీ అలాంటివి ఏం చేయాలి అనేది దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కసారి మీరు స్టార్టప్ పెట్టంగానే ఇవాళ పెట్టేస్తే రేపు నాకు ప్రాఫిట్ రావాలి, 3 monthsలో ప్రాఫిట్ రావాలి, 6 monthsలో అనేది ఉండదు. ఒకటి బ్రేక్ డౌన్ అనేది ఉంటుంది. మీరు దానికోసం వెయిట్ చేయాలి. అంటే పేషెన్స్గా ఉండాలి. ఇట్ మైట్ టేక్ 1 year or 2 years. ఈ మధ్యలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మళ్ళీ లేవాలి, మళ్ళీ లేచి మళ్ళీ పోరాడాలి, మళ్ళీ గెలిపొస్తుంది. అంటే ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు మోటివేట్ చేస్తూ హ్యాపీగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, కానీ ఎప్పుడు డిమోటివేట్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉండకూడదు. కమ్యూనికేటర్గా చూసుకుంటే కృష్ణుడు అటు పాండవులకి ఇటు కౌరవులకి ఎప్పుడు మంచి కమ్యూనికేటర్గా ఉండేవాళ్ళు. మాట్లాడే విషయంలో కానీ లేకపోతే ఏదైనా సంధి విషయంలో కానీ ఏదైనా సర్ది చెప్పే విషయంలో చాలా మంచి కమ్యూనికేటర్గా బిహేవ్ చేశారు. మీరు కూడా అదే విధంగా మీ ఎంప్లాయీస్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఒకరిని కలపడానికి ట్రై చేయండి. కంప్లీట్గా కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది కూడా మీకు చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.